హాయ్ అండి. ఈ రోజు మనం కనకదుర్గమ్మ అమ్మవారి మహిమ గురించి తెలుసుకోబోతున్నామండి. దుర్గమ్మ భక్తుల్ని రక్షించిన అద్భుతం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఇంద్రకీలాద్రి కొండపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మ అమ్మను కోట్లాది మంది భక్తులు నమ్ముతారు. ఆమెను నిజమైన భక్తితో పిలిస్తే ఎప్పుడూ తన భక్తులను రక్షిస్తుందని చెప్తారు. ఒకప్పుడు విజయవాడ దగ్గర ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. కానీ అతనికి కనకదుర్గమ్మ అమ్మపై అపారమైన భక్తి. ప్రతి ఉదయము లేచి అమ్మ కనకదుర్గమ్మ నా కుటుంబాన్ని కాపాడమ్మా అని ప్రార్థించేవాడు. ఒకరోజు రామయ్యకు పెద్ద కష్టం వచ్చింది. అతని కొడుకు తీవ్ర అనారోగ్యంతో పడిపోయాడు. గ్రామంలో ఉన్నవాళ్ళు ఈ వ్యాధి చాలా ప్రమాదకరమని చెప్పారు. డబ్బు లేక రామయ్య చాలా బాధపడ్డాడు. ఆ రాత్రి అతను కన్నీళ్లతో కనకదుర్గమ్మను ప్రార్థించాడు. అమ్మా, నేను పేదవాడిని. నా బిడ్డను కాపాడు దుర్గమ్మ. నువ్వు తప్ప నాకింకెవ్వరూ లేరు అని వేడుకున్నాడు. ఆ రాత్రే రామయ్యకు ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. ఆ కలలో కనకదుర్గమ్మ అమ్మ ప్రకాశవంతంగా దర్శనమిచ్చింది. అమ్మ చిరునవ్వుతో ఇలా చెప్పింది: భయపడకు భక్త, నేను నీతో ఉన్నాను. రేపు ఉదయం నా ఆలయానికి వచ్చి ఒక దీపం వెలిగించు. నీ కొడుకు ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పింది. రామయ్య ఉదయం లేచిన వెంటనే ఇంద్రకీలాద్రికి వెళ్ళాడు. భక్తితో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి దుర్గమ్మను ప్రార్థించాడు. అంతే, అద్భుతం జరిగింది. ఇంటికి వచ్చేసరికి అతని కొడుకు ఆరోగ్యం క్రమం మెరుగుపడింది. కొద్ది రోజుల్లోనే అతడు పూర్తిగా కొనుగొన్నాడు. ఆ రోజు నుంచి రామయ్య జీవితం అంతా కనకదుర్గమ్మ దయతో అమ్మ మహిమను అందరికీ చెప్పడం ప్రారంభించాడు. గ్రామంలోని వారందరూ అమ్మ నిజంగా భక్తులను కాపాడుతుంది అని నమ్మారు. భక్తులారా, మనస్ఫూర్తిగా దుర్గమ్మను ప్రార్థిస్తే ఆమె కృప తప్పకుండా లభిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మను పిలిస్తే ఆమె ఎప్పుడూ తన భక్తులను రక్షిస్తూనే ఉంటుంది. జై కనకదుర్గమ్మ తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే